హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? మరి చిన్నాన్న, ఈవినింగ్ అందరినీ ఇక్కడ తీసుకొస్తాను. మా అత్తగారు ఇంకా మహీని చూడలేదు కదా, అలాగే పిల్లలకి శేఖర్ నెమ్మదిగా చెప్పాడు. ఏంటో శేఖర్, మాకింకా అంతా అయోమయంగానే ఉంది. సంధ్య కంగారు పడుతుంది. అవును శేఖర్, నాకు ఏం తోచనట్లుందిరా. అది ఎల్లుండే పెళ్ళంట. విశ్వనాథం గారు అలాగే ఫీల్ అవుతున్నారు. విసు, వాళ్ళకి ఆ గడియలు తోసుకొచ్చాయి. ఎలాగూ రిజిస్టర్ పెళ్ళే, ఏ ఆర్భాటాలు వద్దంటున్నారు కనుక వాళ్ళు చెప్పినట్లే చేసేద్దాం. ముందు ఆ పిల్లాడు మన పిల్ల ఒప్పుకున్నారు, అదే 10,000. రాజారాం గారు ధైర్యం చెప్పారు. అంతే మరి, కలలో కూడా మహిమ పెళ్లి కొప్పుకుంటుందని ఊహించామా అనుకుని తలలోపారంతా. మహిమ మౌనంగా గదిలో కూర్చుంది. ఆమె మనసంతా బ్లాంక్గా ఉంది. తప్పితే ఏ భావము లేదు. సాయంత్రం వాళ్ళు వస్తున్నారని ఇంట్లో అందరూ హడావిడి పడుతున్నా ఆమెకేం పట్టడం లేదు. అమ్మా అమ్మా, అర్జున్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాడి మొహం 1000 దీపాల కాంతులతో వెలిగిపోతుంది. సాయంత్రం మా డాడీని తీసుకొస్తానని అత్త చెప్పింది. నిజంగా డాడీని తెస్తుందా? వాడికి సునంద వెళ్ళేటప్పుడు చెప్పినా అర్జున్కి వాళ్ళమ్మ చెప్తే గానీ పూర్తిగా నమ్మకం చెక్కలేదు. అర్జున్ని చూస్తుంటే సంజయ్ గుర్తొస్తున్నాడు. సంజయ్, నిన్ను కాకుండా అర్జున్ ఇంకెవరినో నాన్న అంటుంటే నా గుండె పగిలిపోతుంది. అర్జున్ని గాఢంగా గుండెలు కత్తుకుంది. వేదనతో ఆమె మనసు వెలవెలలాడిపోతుంది. అమ్మా, డాడీ నాకు స్వీటీ వాళ్ళ నాన్నలా బోల్డ్ టాయ్స్ కొంటాడు కదా, మళ్ళీ సాకేత్ వాళ్ళ డాడీలా బైక్ మీద స్కూల్కి తీసుకెళ్తాడు కదూ. వాడి ఫ్రెండ్స్ని చూసి ఆ చిన్న మనసులో ఉన్న కోరికలు ఒక్కొక్కటి అడుగుతున్నాడు. వాడలా అడుగుతుంటే తట్టుకోలేకపోతుంది మహిమ. అర్జున్, రానాన్న, మనం ఆడుకుందాం. విశ్వనాథం గారు పరిస్థితి గమనించి వాణ్ణి బయటకు తీసుకెళ్ళిపోయాడు. అమ్మ, పెద్దమ్మ ఇద్దరూ వచ్చి కూర్చున్నారు. అమ్మా మహి, నీకు మేమేం చెప్పగలం? మాకన్నా జీవితంలో నువ్వే ఎక్కువ అనుభవాలు చూశావు. ఇక ఆ పాత విషయాలని మర్చిపో. అర్జున్ చూస్తున్నావుగా, నాన్న వస్తున్నాడంటే వాడెంత ఆనందపడుతున్నాడో. నువ్వు కూడా లేచి ఈ పూటన్నా చక్కగా తయారవు. వాళ్ళ పేరెంట్స్, ఆ పాప కూడా వస్తున్నారు. ఆ పాపకు కూడా నిన్ను చూస్తే అమ్మను చూసినట్లుండాలి కదా. నా మాట విని లేచి తయారవమ్మా. అమ్మ గడ్డం పుచ్చుకుని బతిమలాడుతుంటే చివ్వున ఆమె ఒళ్ళో తలదూర్చింది. దుఃఖంతో వణికిపోతున్న తన కన్న కూతుర్ని తన కడుపులో దాచుకున్న ఆ కన్నతల్లి కన్నీరాగలేదు. సంధ్య, ఏంటిది? దాన్ని ఓదార్చాల్సింది పోయి నువ్వేడిస్తే ఎలా? అయినా ఇది బాధపడాల్సిన సమయమా? దాని జీవితం బాగుపడుతోందని సంతోషించాల్సిన సమయం. మహి, ఉదయ్ నాకు బాగా తెలుసు, చాలా బుద్ధివంతుడు. అక్కడ నీకే లోటు రాదమ్మా, అలా బెంగపడకు. సుందర్ ఇద్దరికీ ధైర్యం చెప్పింది. ఎవరిని చెప్పినా మహి మనసులో లేదు. వైశ్వికి అమ్మలా కనపడాలని మాత్రం లేచి ఏదో మామూలు షిఫాన్ శారీ కట్టుకుందంతే. అర్జునికి మాత్రం కాళ్ళు నేల మీద నిలవడం లేదు. డాడీతో పాటు చెల్లి కూడా వస్తుందని తెలిసి వాడికి ఏదో పెన్ని దొరికినంత సంతోషంగా ఉంది. చెల్లి అంటే ఎంతుంటుంది, ఎలా ఉంటుంది? నాతో ఆడుకుంటుందా? తన ఫ్రెండ్స్ కొంతమందికి చిన్న చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉండటం చూస్తున్నవాడు పట్టరాని సంబరంతో ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు. వైషు, మనం అమ్మ దగ్గరికి వెళ్తున్నాం తెలుసా? కారులో ఉదయ్ ఊళ్ళో కూర్చుని వైషు తల నిమురుతూ ముద్దుగా చెప్పింది సునంద. కానీ వైష్ణవి కళ్ళల్లో ఏ భావం లేదు. ఓ చూపు చూసి ఊరుకుందంతే. ఏమోనో తల్లి, నాకు మాత్రం ఇదంతా ఏదోలా ఉంది. పోయి ఓ పిల్లాడికి తల్లి. పోనీ వాడేమన్నా చంటి పిల్లాడా అంటే వైషు కన్నా పెద్ద. ఇక ఆ పిల్ల ఎలా ఉంటుందో ఏమో. దీర్ఘం తీసింది లలిత. అమ్మా, మహీని చూశాక అప్పుడు మాట్లాడు, సరేనా? అదీగాక వైషు ముందు ఏం మాట్లాడుకో, తెలిసిందా? గట్టిగా చెప్పింది సునంద. మీ అమ్మ నోటికో ప్లాస్టర్ వేసే తల్లి, హాయిగా ఉంటుంది. ఆవిడ సనుగుడికి విష్ణుమూర్తికి చిరాగ్గా ఉంది. వేయండి, ఒకళ్ళిద్దరు డాక్టర్లు ఉన్నారుగా, వేయికేం చేస్తారు? మూతి ముడుచుకుందావిడ. అత్తయ్య గారు, మామయ్య గారు హోమియో డాక్టరేగా, పర్లేదులేండి, వేస్తే తియ్యటి మందులేస్తారు అంతేగా, శేఖర్ హాస్యంగా అన్నాడు. ఆ తియ్యటి మందులన్నీ నా నోట్లో పోసి నా ప్రాణానిక షుగరు బీపీ రెండూ తగిలించారు. అంత గొప్ప డాక్టరు, ఆవిడ చొరచొరా చూస్తూ చెప్పింది. అంతేలే, పెరటి చెట్టు వైద్యానికి పనికొస్తుందా? ఆయన తేలిగ్గా నవ్వారు. విష్ణుమూర్తి గారు మంచి హస్తవాసి ఉన్న హోమియో డాక్టర్ అని ఊరంతా నమ్మినా ఆవిడ మాత్రం నమ్మదు. అందుకే ఉదయ్ను పట్టుబట్టి మరీ ఎంబీబీఎస్ చదివించింది.
మాటల్లోనే మహి వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యారు. ఇంకా ఉదయ్ వాళ్ళు లోపలికి వస్తుండగానే అర్జున్ ఉదయ్ని చూసి చూడగానే ఒక్క పరుగులో వచ్చి డాడీ అంటూ అమాంతం ఎగిరి అతన్ని చుట్టేశాడు. ఎవరూ చెప్పకుండానే వాడెలా ఉదయ్ని గుర్తుపట్టాడో వాడికే తెలియాలి. ఉదయ్ ముందు ఆశ్చర్యపోయినా వెంటనే ఎత్తుకున్నాడు. డాడీ డాడీ వాడికి ఇంకా ఎగ్జైట్మెంట్తో మాటలు రావటం లేదు. శాంతి చేతుల్లో ఉన్న వైషు ఉదయ్ అర్జున్ని ఎత్తుకోగానే ఒక్కసారి కెవ్వుమంది. తన సొంతాన్ని ఎవరో లాక్కున్నట్లు హడలిపోయి పెద్ద రాగం పెట్టేసింది. అర్జున్ ఒక్కసారి వైషుని కూడా ఎత్తుకొని ఏడుస్తుంది కదా. ఉదయ్ సున్నితంగా అర్జున్కి చెప్పి కిందకి దింపి వైషుని తీసుకున్నాడు. అంతే, వైషు ఉదయ్ మెడ చుట్టుకుని గట్టిగా అతన్ని కరుచుకుపోయింది. డాడీ డాడీ చెల్లి ఎందుకు ఏడుస్తుంది? ఎవరైనా కొట్టారా? అర్జున్ హడావిడి పడుతూ ఉదయ్ని యక్ష ప్రశ్నలు వేసేస్తున్నాడు. అర్జున్ ఇలారా. మహి ఇక లాభం లేదని అర్జున్ని పిలవబోయింది, కానీ వాడు ఉదయ్ని విడిచిపెట్టి రావటం లేదు. ఇట్స్ ఓకే, పర్లేదు, ఉండనివ్వండి, ఉదయ్ వారించాడు. లలిత మహిమనే నిశితంగా చూస్తోంది. ఆవిడ అనుకున్నట్లుగాక మహి చాలా టెండర్గా ఉండటంతో ఆ విషయంలో సంతృప్తి పడింది. పిల్ల బానే ఉంది, ఆ పిల్లాడొక్కడు లేకపోతే ఇంకా బాగుండేదేమో. ఎంత కాదనుకున్నా ఆ చిన్న అసంతృప్తి మనసులో ఏమూలో మిగిలే ఉంది. సంధ్య మాత్రం ఉదయ్ని చూసి కళ్ళు తిప్పుకోలేకపోతుంది. డాక్టర్ని చూడగానే ఎవరైనా చెప్పేసేటట్టు పొడుగ్గా హుందాగా పచ్చటి రంగుతో కళ్ళకు లైట్ గ్లాసెస్, ప్లెజెంట్గా ఉన్న ఫేస్, డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉన్న బిహేవియర్. ఆవిడికి కడుపు నిండిపోయినట్లు తృప్తిగా ఉంది. వైషు, అర్జున్కి హలో చెప్పవా? ఉదయ్ వైషుని రిలాక్స్ చేస్తూ అడుగుతున్నాడు. వైష్ణవి మాత్రం ఉలకలేదు పలకలేదు. నోట్లో వేలేసుకుని దుబ్బులా పెరిగిన రింగులు జుట్టుతో సన్నగా చిన్న బొమ్మలా ఉన్న వైషులో తల్లిలేని లోటు, పోషణలేమి స్పష్టంగా కనిపిస్తుంటే మహి జాలిగా చూసింది. అమ్మా నువ్వే చెలినెత్తుకో, అర్జున్ ఉదారంగా ఆఫర్ ఇచ్చేస్తున్నాడు. కానీ వైషు మాత్రం ఉదయ్ వదిలాలేదు. మహిమ అమ్మని చెప్పినా నమ్మినట్లు కూడా కనిపించలేదు. ఉదయ్ తెచ్చిన చాక్లెట్ బాక్స్ గిఫ్ట్ చూస్తూ అర్జున్ అక్కడే సెటిల్ అయిపోయాడు.